2023లో దగ్గర దగ్గర 1,00,000 స్టార్టప్స్ రిజిస్టర్ అయ్యాయి. ఫ్యూచర్లో వీటిలో ఎన్ని స్టార్టప్స్ సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారు? నాట్ టు డిసప్పాయింట్ ఎనీ యంగ్ ఆంటర్ప్రినర్స్, స్టార్టింగ్లో సక్సెస్లా అనిపిస్తుంది కానీ లాంగ్ రన్లో నిలబెట్టుకునే కంపెనీస్ 20 to 30 కూడా ఉండకపోవచ్చేమో. ఎందుకురా ఇలా శనిగాడిలో మాట్లాడుతున్నావు అంటారా? చెప్తా. దానికంటే ముందు తెలుసు కదా, మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్యామ్ సింగ్ సాయి. ఇండియాలో కొన్ని లక్షలకు పైగా కంపెనీస్ ఉన్నాయి స్టార్టప్స్ని కలపకుండానే. అది ఈ కామర్స్ అవ్వచ్చు లైక్ ఫ్లిప్కార్ట్, నైకా, ఆర్ ఫినాన్షియల్ టెక్ అవ్వచ్చు లైక్ పేటిఎం, క్రెడ్, ఎన్నో సెక్టర్స్ ఉన్నాయి లైక్ ఎడ్ టెక్ అని, ఫుడ్ టెక్ అని, ట్రావెల్ అని, హెల్త్ టెక్ అని అండ్ మెనీ మోర్. బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ సేల్స్ చెప్తున్నా, ఈ 1,00,000లో కేవలం 240 యూనికార్న్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. యూనికార్న్ అంటే $1 బిలియన్ కంపెనీ, 8,300 crores అనుకోండి. మరి అన్ని కంపెనీస్ యూనికార్న్స్ అయిపోతాయంటారా అంటారా? సరే, 100 crore కంపెనీస్ చూస్తే 1,327 మాత్రమే ఉన్నాయి. సరే, అది కూడా ఎక్కువ అంటారా? 10 crore కంపెనీస్ చూస్తే లెస్ దాన్ 4,000. మరి మిగిలిన కంపెనీస్ అన్నీ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అని అడిగితే బోల్డ్ అన్ని రీజన్స్ ఉన్నాయి. ఒక సర్వే ప్రకారం 42% స్టార్టప్స్ మార్కెట్కి అవసరం లేని ప్రోడక్ట్స్ తెచ్చి ఫెయిల్ అవుతున్నాయంట. आपकी सेल्स पॉसिबली इसलिए नहीं हो रही है क्योंकि शायद इसके लिए नीड या डिमांड नहीं है. అంటే వాళ్ళు అసలు మార్కెట్లో ఉన్న ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయట్లేదు. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కొనడానికి. 29% స్టార్టప్స్ ఏమో డబ్బులు సరిపోక అండ్ ఉన్న డబ్బుని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక ఫెయిల్ అవుతున్నాయంట. ఒకవేళ డబ్బులుండి యూస్ఫుల్ ప్రోడక్ట్ లాంచ్ చేసిన మంచి టీం లేకపోవడం వల్ల 23% స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయంట. ఒక డైవర్స్ టీం ఉంటేనే కదా ఏ కంపెనీ అయినా సక్సెస్ని చూసేది. అందరికీ తెలిసిన ఇంకో కామన్ రీజన్ కాంపిటీషన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్నాప్డీల్. చాలామందికి గుర్తుండే ఉంటుంది. స్నాప్డీల్ని ఫెయిల్యూర్ అనలేం కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ల మధ్యలో సర్వైవ్ అవ్వలేకపోయింది. ఈవెన్ షాప్ క్లూస్ కూడా. స్నాప్డీల్ ఇప్పటికీ ఉంది, బట్ చాలా లిమిటెడ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మన తాత చెప్పింది వినకుండా ప్రైజెస్ చాలా హైగా పెట్టడం వల్ల 18% స్టార్టప్స్, అసలు ప్రోడక్టే బాగోకపోవడం వల్ల 17%, ఇంకా ఎన్నో కామన్ రీజన్స్ లైక్ మంచి బిజినెస్ మోడల్ లేక, మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ చేయకపోవడం వల్ల 14%, కస్టమర్ ఫీడ్బ్యాక్ని పట్టించుకోకపోవడం వల్ల 14%, ఇలా ఎన్నో రీజన్స్ ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం దాదాపు అందరి దగ్గర నోకియా ఫోన్సే ఉండేవి, బటన్స్వి. మీరు 2005 కన్నా ముందు పుట్టుంటే వాటితో మీకు ఎన్నో మెమరీస్ ఉండే ఉంటాయి. నేనైతే చిన్నప్పుడు ఆ నోకియా ఫోన్స్ని తీసుకెళ్ళి వాటర్ బకెట్లో ముంచి ఆడుకునేవాడినంట. 2010 తర్వాత మెల్లగా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్కి షిఫ్ట్ అవుతూ వచ్చారు. ఆ టైంలో కనుక నోకియా కూడా స్మార్ట్ ఫోన్స్ని లాంచ్ చేసి ఉంటే వాళ్ళ కస్టమర్స్ అందరూ వారితోనే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ పని చేయలేదు. ఆ టైంని కరెక్ట్గా వాడుకొని శాంసంగ్, మోటోరోలా ఇంకా ఎన్నో కంపెనీస్ వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ని లాంచ్ చేశారు అండ్ ఆఫ్ కోర్స్ సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు నోకియా స్మార్ట్ ఫోన్స్ వచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే అందరూ పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు శాంసంగ్, OnePlus, యాపిల్ ఎకో సిస్టమ్స్కి. ఇక్కడ నేను నోకియాని స్టార్టప్ అనట్లేదు, బట్ ఇలా రాంగ్ టైంలో లాంచ్ చేయడం వల్ల కూడా ఎన్నో స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని థియేటర్స్ని, సూపర్ మార్కెట్స్ని సిటీ అవుట్స్కట్స్లో ఆర్ హైవేల మీద చూస్తూ ఉంటాం. అస్సలు నడవు. ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రాంగ్ ప్లేస్ కూడా ఫెయిల్యూర్కి ఒక కారణం అవుతుందని చెప్పడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూఎస్పి ఉండకపోవడం వల్ల. యూఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఆర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. అంటే లాంచ్ చేసే ప్రోడక్ట్లో ఏదో కొత్తదనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే కంపెనీ ఒక షాంపూని లాంచ్ చేసింది అనుకుందాం. చాలామంది హెడ్ అండ్ షోల్డర్స్, ట్రెస్సిమీలు వాడుతూ ఉంటారు. వాటి నుండి ఈ కంపెనీ ఎక్స్కి షిఫ్ట్ అవ్వాలంటే ఏదో కొత్తదనం ఉండాలి కదా, ఏదో ఒక కొత్త ఫ్యాక్టర్ అనేది ఉండాలి కదా. అలా ఏం లేకపోవడం వల్ల కూడా ఎన్నో స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఇలాంటి రీజన్స్ వల్ల ఫెయిల్ అయిన కొన్ని ఫేమస్ స్టార్టప్స్ అంటే ఇప్పుడు చూద్దాం. మీరు ఎక్కువగా ట్రావెల్ చేసేవారైతే మీకు స్టేజ్ ఇల్లా తెలిసే ఉంటుంది. ఇండియా మొత్తంలో ఎక్కడైనా హోమ్ స్టేస్ బుక్ చేసుకోవచ్చు. కొన్నాళ్ళ క్రితం స్టూడెంట్స్కి ఒక వరం లాంటిది ఇది. కానీ ఎయిర్బిఎన్బి లాంటి వాటితో పోటీ పడలేక షట్ డౌన్ చేస్తారు. దూద్వాలా దీన్ని మంచి యూఎస్పీతో స్టార్ట్ చేశారు. పేరులోనే ఉంది కదా, పాలని ఆర్డర్ చేస్తే డెలివర్ చేస్తారు. కొన్నాళ్ళ తర్వాత రిటర్న్లో వచ్చిన డబ్బుని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక మొత్తం అయిపోగొట్టేశారు. అండ్ ఫండింగ్స్ కోసం వెళ్తే ఎవరు ముందుకు రాలేదు, సో షట్ డౌన్ చేస్తారు.
పెప్పర్ ట్యాప్ అని, లోకల్ బాణ్య అని, టైనీ ఓవల్ అని, ఇలా వెల్ నోన్ స్టార్టప్స్ చెప్పుకుంటూ పోతే అమ్మో పెద్ద లిస్టే ఉంది. స్టార్టప్ పెట్టడం, ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం, మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ వచ్చిన పాపులారిటీని కాపాడుకుంటూ లాంగ్ రన్లో మెయింటైన్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. అది పర్ఫెక్ట్గా చేయగలిగిన వాళ్ళే ఈరోజు 100 crore ప్లస్ టర్నోవర్తో ఉన్నారు. రీసెంట్ ఇయర్స్లో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన స్టార్టప్ ఏంటో కింద కామెంట్ చేయండి. మరి నీకేం నచ్చిందిరా అని నన్ను అడిగితే, రీసెంట్ టైమ్స్లో నాకు నచ్చిన స్టార్టప్ బ్రాండ్ అయితే స్నెచ్ క్లోతింగ్ బ్రాండ్. ఎంతోమంది బిగ్ జైంట్స్ లైక్ లివైస్, H&M, అలెన్ సోలీ, అడిడాస్, యుఎస్ పోలో, జారా, యు నేమ్ ఇట్, ఇంతమంది ఉన్న సెక్టర్ని చూస్ చేసుకొని సక్సెస్ అవ్వడం అనేది అండ్ ఈవెన్ ఓయో కూడా డిఫరెంట్గా మార్కెటింగ్ చేశారు అండ్ సక్సెస్ కూడా ఒక రేంజ్లో వచ్చింది. ఒకవేళ మీరు స్టార్టప్ పెట్టాలనుకుంటే కంగారు పడకండి, ఇదేం ప్రమోషన్ కాదు. అంత సీన్ లేదులే. ఒకవేళ నిజంగా పెట్టాలనుకుంటే కుదిరితే కొత్త సెక్టార్లో టెక్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి, లైక్ లెన్స్ కార్ట్. ఇప్పటికీ ఆన్లైన్ ఐవేర్ సెక్టార్లో పెద్ద యాప్స్ ఏమీ లేవు లెన్స్ కార్ట్ తప్ప. బీ ద ఫస్ట్ పయనీర్ టెక్నాలజీ ఇన్ ఎ స్పెసిఫిక్ సెక్టర్. ఓర్ సాంబో సార్. రాసుకోరా. రాసుకోనా? ఏం రాసుకోను? అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకో. సో మీ లైఫ్లో ఫేస్ చేసే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని ఇన్నోవేటివ్గా ఐడియాస్ని ఆలోచించండి. ఒకవేళ అలాంటి ప్రోడక్ట్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నా సరే, మీరు సెలెక్ట్ చేసుకున్న సెక్టార్లో ఎంత పెద్ద కంపెనీస్ ఉన్నా సరే, మీ ఇన్నోవేషన్ అండ్ యూఎస్పీ మీద నమ్మకం ఉంటే వెనకడుగు అస్సలు వేయద్దు. ఈ వీడియోకి అయితే అంతే, మీరేం బాధపడకండి. ఇంకో వీడియోతో మళ్ళీ త్వరలోనే కలుద్దాం. అంటిల్ దెన్ నేను మీ శ్యామ్, సైనింగ్ ఆఫ్.